సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జైలర్లో ఉన్న పాత్రలతో పాటు అదనంగా కొన్ని కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి. టాలీవుడ్ నుంచి నటసింహ బాలకృష్ణ రంగంలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం పీక్స్లో జరుగుతోంది. జైలర్ లాంటి కంటెంట్కి సింహం తోడైతే పీక్స్లో ఉంటుంది. అందుకే ఏరీ కోరి మరి నెల్సన్ బాలయ్యని రంగంలోకి దించుతున్నట్లు తొలి నుంచి వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య రోల్ లీక్ అయింది. ఇందులో బాలయ్య పవర్ఫుల్ పోలీస్ పాత్ర పోషిస్తున్నారట. తెరపై కనిపించేది కాసేపే అయినా థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఆ పాత్ర ఉంటుందని సమాచారం. బాలయ్య రోల్ ఫ్లాష్ బ్యాక్లో వస్తుందట. తొలి భాగంలో శివరాజ్ కుమార్ పాత్రలో ఎంతటి సీరియస్ కనిపిస్తుందో తెలిసిందే. అలాగే మోహన్ లాల్ రోల్ సీరియస్గా చూపిస్తూనే కామెడీని హైలైట్ చేశారు. కానీ బాలయ్య రోల్ మాత్రం ఆయన రియల్ లైఫ్ దగ్గరగా చాలా యాంగర్గా ఉంటుందని సమాచారం. ఒంటి మీద యూనిఫామ్ ఉంటే బాలయ్య శివతాండవం ఆడేస్తారు. గతంలో రౌడీ ఇన్స్పెక్టర్, లక్ష్మీ నరసింహ సినిమాల్లో బాలయ్య శక్తివంతమైన పోలీస్ పాత్రలతో అలరించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాల్లో ఓల్డ్ వర్షన్ బాలయ్య కనిపిస్తారు. కానీ జైలర్ 2లో పోలీస్ వేరే లెవెల్లో ఉంటాడని అంటున్నారు. మునిపెన్నడూ చూడని సరికొత్త బాలయ్యని ఆవిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఎంట్రీతో నిజమెంత అన్నది తెలియాలి. ఇంతవరకు మేకర్స్ బాలయ్య ఎంట్రీ గురించి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అలాగే జరుగుతున్న ప్రచారాన్ని ఖండించలేదు. 2-3 సార్లు బాలయ్య నటిస్తే బాగుంటుందనేది పాజిటివ్గానే నెల్సన్ స్పందించారు. బాలయ్య ఎంట్రీ నిజమైతే కనుక ఇదే ఆయన తొలి తమిళ చిత్రం కూడా అవుతోంది.